హాయ్ అండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది. మనల్ని ఎంత టెంప్ట్ చేస్తదంటే ఈ మామిడికాయ నిజంగా. కానీ దీన్ని తినాలంటే ఏదో 1, 2 పద్ధతులే కాదండి. చాలా పద్ధతులుంటాయి. అన్నీ కూడా మనకి బాగా నచ్చుతాయి. సో స్టార్ట్ చేద్దామా ఇవాల్టి పద్ధతి? మామిడికాయ రోటి చట్నీతోటి సైలాస్ కిచెన్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు ఇది చేశాకైతే మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ రెసిపీ అని చెప్పి చేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్. మామిడికాయ, టమాటా, వీలైతే కొంచెం చింతపండు, అంటే ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది కాబట్టి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ. దట్స్ ఆల్. చేద్దామా మరి? సో కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఒకటే డిష్లో చేయడానికి మనం ఎన్ని తిప్పలు పెడతామోనండి. ముందే ఏంటంటే పోపు వేసి పక్కకు పెట్టేస్తా, సో దట్ అది మనకి యూజ్ అవుతుంది తర్వాత. లిటిల్ పోపు. కాస్టర్ అండ్ కడాయిలో హీట్ అవ్వటము లేట్ అవుతుంది, వేడెక్కటము లేట్ అవుతుంది, చల్లారటం కూడా 5 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసి వదిలేసామంటే మనం 2 మినిట్స్ ముందే కట్టేయచ్చు. మట్టి కుండలో అయినా కాస్ట్ ఐరన్లో అయినా. తర్వాత కూడా ఉడుకుతూ ఉంటుంది, అంత హీట్ ఉంటుంది. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, నాకు ఎక్కడ ఆగదే తొందర ఎక్కువ. 1/2 టీ స్పూన్ ఆవాలు చిట్పటాను. ఆయిల్ అసలైంది అయితే గనక మనం కొంచెం వేసినా టేస్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. మీరు వేసే ఎంత వేసినా కానీ రుచి పచ్చలేదు సరే కదా, మీకు ఇంకా అన్హెల్దీ థింగ్స్ లోపలికి తీసుకుంటున్నట్టు. నెయ్యి పప్పు కూడా వేయచ్చు దీనికి మీరు, చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఆవు నెయ్యి వాడదాము, లేకపోతే బర్రెపాల నెయ్యి. కొద్దిగా కరివేపాకు. దీన్ని వాళ్ళు బత్తలాడుతున్నట్టే ఉంది నేను పోపుని. వేగమ్మ వేగమ్మ అని. అమ్మయ్య ఇప్పుడుకి వచ్చినాయండి అన్ని చిట్పటలు. కొద్దిగా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఇంగువ. దీన్ని ఒక క్యూట్ గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. దీనికి ఒకటి అరా ఉన్నా ఏం కాదు, మన పచ్చళ్ళలోకే కదా అంతా. స్పాచులాస్తో ఉన్న బ్యూటీ ఇదేనండి. అడుగు కంట లేసి వస్తుంది. ఇది సిలికాన్ స్పాచులా, ప్లాస్టిక్ కాదు. పక్కకు పెట్టేస్తున్నా. ఇంకేం లేదు పని. ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నా ఆయిల్. మమ అన్నట్టు వేస్తున్నా ఆయిల్. మామిడికాయ మా చెట్టు కాయలే, ఇదిగోండి ఈ సైజు. పెద్ద మామిడికాయ అయితే ఒకటి వేయండి చాలు, మాది చిన్నగా ఉంది, 2 వేసాను. పొట్టు తీసి ముక్కలు కట్ చేసి 2. టమాటాలు పెద్ద సైజు 2. ఉప్పు వేసేస్తున్నాను. 1.5 టీ స్పూన్. కొద్దిగా పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్. అన్నీ కలుపుతున్నాను. బాగా సిమ్ చేస్తున్నాను. మూత పెట్టగానే సౌండ్ ఒక్కసారిగా ఎంత తగ్గుద్దో చూడండి మీరు. 75% ఆఫ్ అయిపోయింది. అంటే అంతగా ఇది క్లోజ్ చేస్తుంది లిడ్ అని. అలాంటి లిడ్సే వాడండి. దీన్ని ఒక 5 to 6 మినిట్స్ ఉడకబెడదాము. ఒకవేళ మీకు అయిపోతుంది, అడుగంటుతుంది అని ఏమన్నా అనిపిస్తే నీళ్ళు చుక్కలు పోసుకోవచ్చు. ఒక 50 ml వాటర్. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 to 7 మినిట్స్ చక్కగా లో ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి. మీ పచ్చడికి, మామిడికాయ మెయిన్ పచ్చడికి, ముక్క పచ్చడికి కావాల్సిన కారాలు అన్నీ బుక్ చేశారా? 1 kg కారం కొంటే మీకు ఆవపిండి, మెంతిపిండి, దానికి సరిపడా పసుపు, ఉప్పు ఫ్రీ. మన దగ్గరే పల్లి నూనె దొరుకుతుంది, మన దగ్గరే నువ్వుల నూనె దొరుకుతుంది. ఎవరు ఎంత క్వాంటిటీ వాడాలో చూసుకొని బుక్ చేయొచ్చు. అసలు రోజు అయితే చాలా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. మీరు తొందరగా బుక్ చేసుకోండి, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయొద్దు. నా బాధ, మీరు ఎక్కడైనా బుక్ చేయండి, కానీ ముందే తెచ్చి పెట్టుకుంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఒక లేయర్స్ని, ప్రయారిటీని బట్టి ఆ లేయర్స్ని డివైడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి టెన్షన్ ఉండదు అనమాట. ఒక ప్రాజెక్ట్ అనుకుంటే అది రాసేసుకోవాలి, ఎవరు ఏ ఎగ్జిక్యూషన్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అది సైడ్ పెట్టేసుకుంటే మనకి సగం పని చేసేసినట్టే. అట్లాగా ఆవకాయ పచ్చడి అనేది మన భారతీయ జీవన విధానం ప్రధాన భూమిక. సో దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే, మీ మైండ్ ఫ్రీగా ఉండాలంటే ముందు కావాల్సినవన్నీ రెడీ చేసుకోండి. మీరే కొట్టుకుంటున్నారు ఆవపిండి, మెంతిపిండి అంటే కొట్టి పెట్టుకోండి, ఏం కాదు. అప్పటికప్పుడు కొట్టాలని రూలే లేదండి. ఉప్పు ఎండబెట్టి దంచి పెట్టుకోండి, కారం మంచిగా చల్లించి పెట్టుకోండి. లేదు అంటే మన సైలాస్ కిచెన్ని 100% నమ్మచ్చు. 3 సంవత్సరాల నుంచి కూడా అద్భుతమైన రిజల్ట్స్తోని ముందుకెళ్తున్నాము. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. వాడిన వాళ్ళు అయితే మాత్రం ఇంక వేరేది వాడట్లేరండి. వాడని వాళ్ళు, కొత్త వాళ్ళు కావాలంటే వాడిన వాళ్ళని రివ్యూస్ తీసుకొని మరీ వాడండి. లాస్ట్ ఇయర్ పట్టిన పచ్చడి ఇప్పటికి ముక్క మెత్తబడుతుంది తప్పితే కారం కలర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అవ్వట్లేదు.
కాబట్టి ఒకసారి చూడండి, కొనండి, ఆర్డర్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఎవ్రీడే ఆర్డర్స్ వెళ్తూనే ఉన్నాయి. మీ ఆర్డర్ మీరు ప్రిజర్వ్ చేసుకోండి. అద్భుతమైన ఆవకాయ ఒక్కటే కాదు, టమాటా, ములక్కాయ, వంకాయ, మీకు అన్ని పచ్చళ్ళు పట్టండి. ప్రీమియం చిల్లీ పౌడర్ అయితే కనుక మీరు కర్రీస్లో వాడచ్చు, పికిల్ చిల్లీ పౌడర్ కూడా కర్రీస్లో వాడచ్చు, కానీ పికిల్ చిల్లీ పౌడర్ మాత్రమే పచ్చళ్ళల్లో వేయండి, అంతే. నీళ్ళు ఎక్కడికి పోయినాయో తెలియదు. ఇట్లా వేడి మీద ఉండగానే ఏం చేస్తారంటే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసా. ఇది ఇందులో వేసి కొంచెం ఇట్లా సైడ్కి అనేస్తాను, అంటే కలిపేస్తాను. సో దట్ ఆ వేడికి మగ్గితే చాలు, పొయ్యి మీద మగ్గక్కర్లేదు పుదీనా కానీ కొత్తిమీర కానీ. ఇదిగోండి, ఒక 4-5 వెల్లుల్లి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కొంచెం దంచి ఇందులో వేస్తా. ఇదిగోండి, వెల్లుల్లి జీలకర్ర దంచింది వేసేసాను. పసుపు ఆల్రెడీ వేసాము, ఉప్పు కొంచెం వేసాము. ఇప్పుడు అసలైంది పడుతుంది. టమాటా ఉంది, మామిడికాయ, 2 పులిపే కదా అనుకుంటారు, కానీ చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుందండి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు, 1/2 టీ స్పూనే, ఆ ఫ్లేవర్ పడాలి నాకు. కారం, ఒట్టి కారం 1, 2, 3 టీ స్పూన్లు, 4. ఆ పులుపుకి తగ్గ కారం పడాల్సిందే. నాకు తెలిసి స్టార్టింగ్లో 1.5, ఇప్పుడు ఇంకొక 1.5, 1.5. దట్స్ ఆల్ అండి. దీన్ని ఒక్కసారి మిక్సీలో వెనక్కి పల్స్ బర్ అని తీసేయాలంతే. లేదు మనం పప్పు గుత్తితో ఇక్కడ ఇట్లా దంచేసుకున్నా బాగానే ఉంటుంది. రోట్లో ఒక్కసారి అటు ఇటు అన్నా బాగుంటుంది. ఈ పచ్చడి ఉంటుందండి, నిజంగా చెప్పడానికి మాటలు సరిపోవు, అంతేనండి. ఇట్లానే టమాటా పచ్చి ముక్కలు పచ్చడి ఒకటి ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది. పచ్చి ముక్కలు టమాటాలతో పచ్చడి. ఓన్లీ పచ్చళ్ళ మీద ఒక బుక్ రాద్దాం, బుక్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ అందులో రోటి పచ్చళ్ళు, టెంపరీ పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు 3 కలిపి. అసలు మోర్ దాన్ 100 కాదు, 200 రెసిపీస్ ఉన్నా సరిపో, అన్ని రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇది కనీసం 1-10 రోజులు నిల్వ ఉంటుందండి, మీరు ఉప్పు కారం సక్రమంగా ఇస్తే. బా ఏమన్నా టేస్ట్ అండి అసలు. ఇట్లా రుబ్బేసుకోండి చాలు. మీరు మామూలు చారు గరిటె ఉంటుంది కదా, పప్పు గత్తి, లేకపోతే దాంతో కూడా వేడి మీద తిప్పేసుకోవచ్చు. కారం చూసారా, మన శైలాస్ కిచెన్ పికిల్ చిల్లీ పౌడర్ ఏది. అసలు కొంచెం వేసినా కానీ మంచి కలర్ వస్తుంది, ఘాటు సరిపడా ఉంటుంది. మరీ ఘాటు పొట్టకు మంచిది కాదండి, నాలుకకేమో కానీ సరిపోని ఘాటు ఉంది. దట్స్ ఆల్ అండి. తీసి పెట్టుకుంటే చూసారా ఎంత బాగుందో అసలు. ఆ కలర్ చూసారా, అసలు మైండ్ బ్లోయింగ్. ఇవాళ కూడా లాభం లేదు, ఇందులో కలపాల్సిందే, అన్నం గిన్నెలో కలపాల్సిందే. అది ఊడొస్తలేదు, నేనేం చేయను. ఇదిగోండి మన పోపు, అద్భుతమైన పోపు. అద్భుతమైన పోపు అని ఎందుకన్నానంటే సింపుల్ అండ్ స్వీట్ అండి. దీనిలోకి ఆవపిండి, మెంతిపిండి ఇట్లాంటివి కూడా పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓపిక ఉన్న వాళ్ళు ఆవపిండి కాకుండా మెంతిపిండి ఒక 1 టీ స్పూను, ఆవపిండి ఒక 1/2 టీ స్పూన్ వేయండి. పక్కకు పెట్టిన ఇందులో అన్నం కలిపేద్దామా, దబ్బిడి. ఈ పచ్చడి అయిపోయిన తర్వాత మీరు ఈ రోజుకి తీసి పెట్టుకున్నప్పుడు కొంచెం ఉల్లిగడ్డ కలపండి ఇందులో, లేదంటే ఉల్లిగడ్డని పక్కకు పెట్టుకోండి, అన్నం పక్కకి మస్ట్. గిన్నెల్లో ఊర్చి తింటామంటే మా పద్మక్క తర్వాతేనండి. మేము ఎక్కిరిస్తాం, మా అమ్మమ్మ వాళ్ళని, నానమ్మ వాళ్ళని గుర్తు చేసి మరి ఎక్కిరిస్తాం. మా రాగమమ్మ అని ఉండేది, ఆమె గిన్నె ఊర్చి అందరికి ముద్దలు పెట్టేది. ఆ తర్వాత మా పద్మక్కే ఊర్చి కంపల్సరీ, అసలు గిన్నె ఊర్చి అన్నం తినకుండా ఉండదు అది. పద్మక్కేదే అంటే వంటగదిలో గిన్నె ఊరుస్తుంటా చూడండి అని జోకులు వేసేవాళ్ళం. ఎర్రటి ఎరుపు, మళ్ళా కారం భయపడేటట్టు లేదు, సరిపడ మన నాలుకకి హితవుగా ఉంది, సర్ర అంటుంది. మీకో ముద్ద, నాకో ముద్ద. ఇది కదా పచ్చడి అంటే, ఇది కదా జీవితం అంటే. చిన్న ముద్దలో అంతటి తృప్తి ఓన్లీ వంటతోనే సాధ్యం అండి, ఓన్లీ మన మామిడికాయ పచ్చడితోనే సాధ్యం, ఓన్లీ శైలాస్ కిచెన్ పికిల్ చిల్లీ పౌడర్. అంత కష్టపడి చేసినందుకు చెప్పుకోవాలి కదండి. మీలో ఎవరెవరు పికిల్ చిల్లీ పౌడర్ వాడారు ఒక్కసారి ఇక్కడ కామెంట్ చేయరా ప్లీజ్. దట్స్ ఆల్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈ అన్నం అంతా మీకే ఇలా ముద్దలు పెడుతుంటాను, మీరు నోట్లో గుట్కలు మింగుతూ ఉండండి. చాలా బాగుంది. ఉల్లిగడ్డ ఇదిగోండి, సైడ్కి ఉల్లిగడ్డ పెట్టుకోండి, చక్కగా అన్నంలో ఇట్లా పెట్టుకొని తినండి. అందులో వేస్తే ఏమవుద్దంటే నిల్వ ఉండదండి. అది ఎన్ని రోజులైనా నిల్వ ఉండాలంటే అందులో వేయకండి, లేకపోతే లాస్ట్కి ఒకసారి అది వేసి రుబ్బచ్చు కూడా. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంటాను. అందరికీ సెలవు. నమస్తే. నమస్తే పెట్టడానికి ఇట్లా లేదండి,
ఇక్కడ ఏదో గ్యాప్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ మన ఇద్దరి మధ్యన ఏది రాదు. శైలాస్ కిచెన్ బంధం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.